నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని రాముణ్ణి వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాముడు ఉత్తర భారతీయుడని, రావణుడు దక్షిణ గిరిజన తెగకు చెందినవాడని, పండ్ల దొంగతనం వల్లే యుద్ధం జరిగింది అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రకాష్ రాజ్పై కేసులు నమోదు చేశారు. రామాయణంలోని పాత్రల్ని, కథాంశాన్ని ప్రకాష్ దారుణంగా వక్రీకరించారు. రాముడు ఉత్తర భారతీయుడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవాడు అంటూ ప్రాంతీయ వివక్షను రాజేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రాముడు పండ్లు దొంగిలించడం వల్లే వీరి మధ్య ఘర్షణ మొదలైంది అన్నట్టుగా ఆయన చేసిన విశ్లేషణ హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముణ్ణి కించపరచడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్పై మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో బ్యాన్ ప్రకాష్ రాజ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రకాష్ రాజ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. క్రిమినల్ కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాక్షసానందం పొందుతున్నాడని ఆరోపించారు. హిందువులకు క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్టుగా చెబితే ఒళ్లు పగిలిపోతుందని ఘాటుగా స్పందించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ మండిపడుతోంది. ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ప్రకాష్ రాజ్ ముసుగు బయటపడిందని, క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని, ఇతిహాసాలను కించపరిచేలా మాట్లాడటం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదని, ఇది కేవలం విద్వేషాన్ని రెచ్చగొట్టడమేనని నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులందాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీయటం, కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాలతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు సమాచారం. గతంలో కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రకాష్ రాజ్ బాహాటంగానే విమర్శలు గుప్పించేవాడు. అయితే ఈసారి నేరుగా విశ్వాసాలను, మతపరమైన సెంటిమెంట్స్ను తాకటం అతనికి పెద్ద ఇబ్బందిగా మారేలా కనిపిస్తోంది. నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని, రాముణ్ణి వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి పలువురు నేతలు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ రైట్ భోగి, ఏదైతే ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించేటువంటిగా పరిస్థితి మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కేరళలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పవిత్రమైనటువంటి రామాయణ ఇతిహాసాన్ని కూడా అవహేళన చేసేలాగా కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా ప్రకాష్ రాజ్ చేయడం కూడా జరిగింది. దీని మీదే ప్రస్తుతం దేశం మొత్తం కూడా ముఖ్యంగా హిందూ సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సైతం 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను కూడా ప్రకాష్ రాజ్కు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే రామాయణ ఇతిహాసాలకు సంబంధించి అత్యంత దారుణంగా ఒక వలసదారులుగా, దాంతోపాటు జీఎస్టీని చూపిస్తూ రకరకాలుగా కూడా ఆ మాటలను చెప్పడానికి కూడా విలుపడలేనంతగా కూడా అత్యంత వెటకారంగా కూడా అతను మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఫిర్యాదు కూడా చేసింది. ఎక్కడైతే కేరళలో మాట్లాడారో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తక్షణమే అక్కడ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే అక్కడ 8 కేసులు ప్రకాష్ రాజ్ మీద నమోదు అవ్వడం కూడా జరిగింది. ఇక తాజాగా తిరుపతిలో కూడా బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే తిరుపతిలో కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఫిర్యాదు చేస్తున్నాయి. ఎందుకంటే రాముడంటేనే భారతదేశంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, రాముడంటేనే భారతదేశం అంటేనే రాముడు అనేలాగా కొలిచేటువంటి హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి రామ, లక్ష్మణులను అత్యంత దారుణంగా అవహేళన చేస్తూ మాట్లాడడం, ఇది ఖచ్చితంగా ఒక కుట్ర కోణం ఉంది దీని వెనకాల అనేటువంటి భావన అయితే అందరిలోనూ వ్యక్తమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఆ రోజు సమావేశం ఎందుకు నిర్వహించారు, అది కూడా వ్యంగ్యంగా నిర్వహించేటువంటి సమావేశంలో అసలు పార్టీల వరకు ఉండాల్సినటువంటి వాటిని ఏకంగా ఏదైతే హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా, రామాయణ ఇతిహాసాలను అత్యంత పవిత్రంగా భావించేటువంటి వాటిని కూడా కించపరిచేలాగా ఈ విధంగా ఎందుకు ప్రకాష్ రాజ్ మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద కూడా విచారణ అయితే చేపట్టాలంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడే నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరింత అడుగేసి కేరళలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అయితే ప్రకాష్ రాజ్ ఎక్కడ కనపడితే అక్కడ దాడి చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. సో ఇంతటి ఒక పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవాలి. తాజాగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం
దావాను కూడా తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ నేత కూడా వేయడం కూడా జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా ఇప్పటి వరకు అయితే ప్రకాష్ రాజ్ స్పందించలేదు. గతంలో కూడా బీజేపీ టార్గెట్గా కూడా అప్పటి వరకు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ పాలసీలకు సంబంధించి వాటి వరకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పరిధి దాటి ఏకంగా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా మాట్లాడటం కూడా జరిగింది. చాలాసార్లు మాట్లాడినప్పటికీ పెద్దగా పట్టించుకున్నటువంటి వారిని మాత్రం ఈసారి ఏకంగా రాముడి మీదే వ్యతిరేకంగా అత్యంత దారుణంగా మాట్లాడటంపై మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా కూడా దేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా ఒకతాటిపైకి వచ్చి మరీ గలమెత్తుతున్నాయి. గోగి, థ్యాంక్ యూ కార్తీక్. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు? ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజు అని పిలువబడే ప్రకాష్ రాయ్ ఆంటోనీ రాముని గురించి అవాకులు చెవాకులు పేలుతూ రాముని ఆరాధించేటటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నీచంగా అతను మాట్లాడిన విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. అటువంటి రాముణ్ణి కించపరచడం ప్రకాష్ రాజుకి ఇది మొట్టమొదటిసారి కాదు. ఈ దుర్మార్గుడు తన పొట్టకూటి కోసం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి కళని నమ్ముకుని ప్రేక్షకులు ఇచ్చినటువంటి ధనంతో బతుకు ఈడుస్తూ ఏదైతే సినిమాల్లో విలన పాత్రలు వేస్తున్నాడో ఆ విలన గుణంతో రాక్షసుడిగా ప్రవర్తించాడు. ఈ మాటలు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మతానికైనా ఏ మానవుడికైనా హిందూ ధర్మం చెప్పిన అంశాలు శిరోధార్యం. అటువంటి ధర్మాన్ని విమర్శిస్తావా? ఒకే భాష కుదరదు అంటావు. జాతీయ భాషను గుర్తించవా? కాబట్టి నీ భాషను కర్ణాటకలో పుట్టిన నువ్వు మలయాళాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు జాతికి వ్యతిరేకం, భాషకు వ్యతిరేకం, జాతీయతకు వ్యతిరేకం. కాబట్టి నువ్వు ఈ భూమికే భారము నువ్వు. కాబట్టి నీకు సరైన బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఇవాళ నీ తండ్రి కూడా అదే రాముని ఆరాధించాడు, నీ వంశస్థులు అదే రాముని ఆరాధించారు. ఈవేళ ప్రకాష్ రాయ్ ఆంటోనీ ముసుగు తొలగిపోయింది. హిందుత్వానికి ఇతను వ్యతిరేకి, హిందూ ద్వేషి, భారత ద్వేషి, జాతీయతకి, సమానత్వానికి, సమైక్యతకి ఇతను విద్వేషి. కాబట్టి ఇటువంటి వ్యక్తి పట్ల సమాజము, హిందువులు అప్రమత్తంగా ఉండాలి, తగిన బుద్ధి చెప్పాలి. ప్రకాష్ రాజు అని పిలువబడే ప్రకాష్ రాయ్